హలో వెల్కమ్ టు పార్ట్ 2. ముందు వీడియోలో ఇంట్లో వీరభద్రుని పూజ చేయడం చూపించా కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా సంబరం ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. ఊరేగింపులో మన ఇంట్లో వాళ్ళు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా ఇలా వీరభద్రుని ఎత్తచ్చు. నేను ఆల్రెడీ మా మావేల వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్స్ కి చేసే వీరభద్రుని పూజ అయితే ఇంతకు ముందు చాలా సార్లు చూసాను. మా కిరణ్ కి మాత్రం మొదటిసారి ఇది. ఏ మాటగా ఆ మాట, ఎండ అయితే మాత్రం మామూలుగా లేదండి. నడవడం కాదండి, పరిగెత్తడమే. ఇంకా ఆ మండిపోయే ఎండకి కాళ్ళు మొత్తం కాలిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, దారిలో ఎవరైనా వీరభద్రుని ఎత్తాలనుకున్నా కూడా ఎత్తచ్చు. అలా ఇప్పుడు మనం గోదావరి గట్టు వరకు వెళ్ళాలి. కానీ చెప్పా కదా, మాకు లేట్ అవడంతో ఎండ చాలా ఎక్కువైపోయింది. సగం దూరం నడిచిన తర్వాత మిగిలిన సగం దూరం కూడా ఆటోలు ఎక్కేసాం. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా వీరభద్రులను ఎత్తారా? కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి గోదావరి జిల్లాలో చాలా మంది ఇళ్లలో ఈ ఆచారం ఉంటుంది. దారిలో గంగాలమ్మ తల్లి గుడి కనిపిస్తే అక్కడ ఆగి దండం పెట్టుకున్నాం. అసలు ఈ ఎండకి ఆ సాంబ్రాణి పొక్కి మంచి కాంబినేషన్ అండి. ఈ అన్న చెల్లెలు ఇద్దరికి సరిపోయింది. అలాగా గోదావరి గట్టు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పెళ్లి కూతురుతో పూజ చేయించాల్సి ఉంటుంది. ఈ మండిపోయే ఎండకి గోదావరిని చూడగానే ఒక 3 మునకలు వేసేస్తే బాగుంది అనిపించిందండి. పుష్కరాలు వచ్చేస్తున్నాయి కదా, దానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ చేస్తున్నారు. అలా పూజ అయిపోయిన తర్వాత అక్కడ గుళ్ళోనే వీరభద్రులను గద్దెకి అప్పచెప్పేసాం. ఇంతకీ గోదావరిని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది?